హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నాకైతే ఈరోజు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. ఎందుకంటే మా చెట్లు బీరకాయలు వచ్చాయండి. అసలు ఒక చెట్టు నాటి ఆ చెట్టుకి రోజు అసలు నీళ్లు పోసి అవి ఎలా వస్తుంది ఏమి ఆ చెట్టుని చూస్తా అది పూత వేసినప్పుడు ఒక ఆనందము, కాయ కాసినప్పుడు ఒక ఆనందము, అసలు ఆ ఆనందము ఆ సంతోషమే వేరే అని చెప్పాలండి. ఆ ఫీలింగు చాలా బాగుంటుంది. మా ఇంటి దగ్గర అయితే కొన్ని రకాల కూరగాయలు అయితే వేశాను. బీరకాయ చెట్టు ఒకటి, సొరకాయలు ఒకటి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి. అసలు ఆ బీర చెట్లు ఆ సొరకాయ చెట్లు అవి రోజు రోజుకి గ్రోత్ అవుతుంటే అవి పూతలు వేసి పిందెలు వచ్చినప్పుడు ఆ పిందెలు పెద్దవవుతుందా లేదా అని నిద్ర లేసినప్పుడు రోజు చూసే పని అండి. ఆ చూడడం అనేది చాలా ఎగ్జైట్మెంట్. అవి రోజు చూసి ఎంత సంతోషం పడిపోతామంటే అంత సంతోషం. నాకైతే ఆ ఆనందం చాలా బాగా అనిపించింది. ఫైనల్ ఏమైతే ఏమి బీరకాయలు అయితే వచ్చేసాయండి కూర చేసుకోవడానికి. కోసాను ఈరోజే. ఈరోజు అది వండుకొని తింటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అది తర్వాత చెప్తాను. అలాగే సొరకాయ అయితే కూడా వచ్చింది. సొరకాయ చూడండి పెద్దదైంది. ఇంకా ఉంటే అది ముదిరిపోతుందేమో అనేసి అది కూడా కోసేసాను. ఇంకా అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ కోసుకున్నానండి. మన ఇంటి దగ్గర ఇలా పండించి కోసుకోవడము చాలా సంతోషం అనిపించింది. మీలో కూడా చాలామంది ఇలా చెట్లు నాటి ఆనందాన్ని అనుభవించుంటారు అనుకుంటున్నాను. చూడండి మా గార్డెన్లో ఇన్ని వచ్చేసాయండి. బీరకాయలు, సొరకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా అలాగే మందారం పువ్వులు కూడా చాలా అంటే చాలా పూసాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్